అందరికి నమస్తే. చూసిండ్రు కదా రేవంత్ రెడ్డి గారి సవాలు, కేటీఆర్ ప్రతి సవాలు. కేటీఆర్ వచ్చిండు, రేవంత్ రెడ్డి డుమ్మా కొట్టిండు. ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళ స్పందన వాళ్ళు ఫ్రస్ట్రేషన్ బయటపెట్టింది. నేను ఎందుకు ఫ్రస్ట్రేషన్ అంటున్నానంటే, సవాలు విసిరింది రేవంత్ రెడ్డి, సవాలు స్వీకరించింది కేటీఆర్. రేవంత్ రెడ్డి రాకపోతే ఊర్లలో ఒకటి ఉంటుంది, ఒక ఆయన తొడగొట్టిండు, చలో రచ్చగడ్డ మీదకి రా చూసుకుందామని. సరే, ఇంకా ఒక పెద్ద మనిషి రెడీ, ఒక ప్రెస్ క్లబ్ అంటే ఒక పెద్ద మనిషి ఒక రచ్చగట్టాను, రచ్చగడ్డ మీదకి చలో వచ్చేయని చెప్పేసి అవతలైనా పిలిచిండు. ఆ సవాలు విసిరిన ఆయన ఆ రచ్చగడ్డ మీదకి రాలేదనుకో, ఏమవుతుంది? ఏమంటారు? ఊర్లో మళ్ళీ నమ్మరు ఆయన, ఉత్త మాటల మనిషి అంటారు. ఇంకా మన గ్రామీణ భాషలో చెప్పుకోవాలనుకుంటే ఇక నోడుదూలా అంటారు. ఇంకా తెలంగాణ భాషలు చెప్పాలంటే ఇంకా వేరే వేరే అంటారు. నేనైనా మాటను మన ఊళ్ళో మనోళ్ళు మాట్లాడే మాటలే అవి. అంటే సవాలు విసిరి సవాలుకు రాకపోతే అట్లా అంటారు. కానీ ఇప్పుడు ఈ సవాల్ తర్వాత ఏమైంది తెలుసా? కాంగ్రెస్ డిఫెన్స్లో పడ్డది. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఏం ముఖ్యమంత్రి, ఏం కథ ఇది, తీసుకుపోయి మామిడి తల్లి ఇచ్చేసి పోయి ఢిల్లీలో కూర్చున్నాడైనా, మరి సవాలు చేసినోడు ఉండాలి కదా మాట మీద. దాని నుంచి బయటపడలేక, దాన్ని తిప్పికొట్టలేక, ఆ ఫ్రస్ట్రేషన్లో అద్దంకి దయాకర్ గారు, మంత్రి సీతక్క, బల్మూరు వెంకటు, రకరకాల పాపం వాళ్ళంతా తటపడాయించి బయటకు వచ్చి ఏదేదో మాట్లాడేసిండ్రు. అసలు ఏం దీనివల్ల ఎవరికి నష్టం, ఏం నష్టం? అసలు ముందు కూడా కాంగ్రెస్ ఏం చెప్పలేని పొజిషన్ పోయింది. ఏం జరుగుతుందో మాట్లాడదాం. 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్కు థ్యాంక్స్. కొద్దిగా స్పీడ్గా మన స్పీడ్ పెంచాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేవాళ్ళు. ఫస్ట్ రేవంత్ రెడ్డి స్పీచే వినాలి మళ్ళీ మనం. ఎందుకంటే రేవంత్ రెడ్డి స్పీచ్నే వాళ్ళు ఖండిస్తున్నారు. ఎవరు? కాంగ్రెస్ లీడర్లు. ఈ ఫ్రస్ట్రేషన్లు రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా మాట్లాడిండు. సరే, ఆయన ఫ్రస్ట్రేషన్తో మాట్లాడిండా, ఆవేశంతో మాట్లాడిండా, లేకపోతే నోరు జారిండా అని తర్వాత రేవంత్ రెడ్డి ఏమన్నారు ఒకసారి వినండి, సబ్జెక్ట్లో పోదాం. నేను సవాలు విసురుతున్నా. అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేజీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా, అసెంబ్లీలోనా, రైతు రాజ్యం ఎవరు తెచ్చిరు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరు, చేసుకుందాం రాంటి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకొని నేను వస్తానని సూటిగా సవాలు విసురుతున్న మిత్రుడా. దీనిలో చాలా ఇంపార్టెంట్ పాయింట్లు వినాలి. మనం స్పీచ్ అనే దానిలో ఫ్లోలో వెళ్ళిపోతుంటుంది. రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా సవాల్ విసిరిండు. కిషన్ రెడ్డి, కేసీఆర్, మోడీ, కేటీఆర్ ఒక పాయింట్. రెండో పాయింట్, నేను కార్యకర్తలను తీసుకొని వస్తా. కార్యకర్తలను తీసుకొని వచ్చేది ఏడికంటే అసెంబ్లీకి కాదు. అసెంబ్లీ కార్యకర్తలను తీసుకొని వస్తారు చర్చకు. కార్యకర్తలు అంటే ఎమ్మెల్యేలు ఉంటారు అసెంబ్లీలో. ఇప్పుడు తటపడాయించి ఏదో ఒక సాకులు వెతికి దీని నుంచి బయటపడదామని చూస్తున్నారు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ డిఫెన్స్లో పడ్డది. డిఫెన్స్లో ఎందుకు పడ్డది అంటే, నేను ఇందాక చెప్పినా కదా, సవాల్ విసిరినోడే సర్రును వెళ్ళిపోతే, సవాల్ విసిరినోడే తప్పించుకుంటే, సవాల్ విసిరినోడే సాకులు విసిరితే మన ఊర్లో ఏమంటారో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదే అంటున్నారు. ఇది ఊరోళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళే అంటున్నారు. ఏంది అనవసరంగా ఈ పంచాయతీ పెట్టిపోయిందినా మరసాంగుండక, ఏంది ఈ పంచాయతీ? సరే, రైతులకు ఎవరేం చేసిందంటే ప్రతి ప్రభుత్వం ఎంతో కొంత చేస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం చేసింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది, అందరు చేసిండ్రు. కానీ సవాల్ విసిరి రాకపోతే అది కనీసం ఒక మినిస్టర్ను పోయి కూర్చో అంటే కూడా కూర్చుంటుండే. ఓ మినిస్టర్ను కూర్చోబెట్టినా బీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ ఏందో చెప్తుండే, ప్లస్ మీ ఫెయిల్యూర్స్ ఏందో సమాధానం చెప్తుండే ప్రభుత్వం తరఫున. ఇప్పుడు ఏమైంది దీని తర్వాత అంటే, ఇంకా మీది రైతు రాజ్యం కాదని అయిపోయింది. మీరే అన్నారు కదా, రైతు రాజ్యం ఎవరిదో చర్చిద్దామన్నారు. చర్చకు పోలేదంటే మీది రైతు రాజ్యం కాదని మీరే ఒప్పుకున్నారు. నిజంగానే రైతు రాజ్యం కాదు, మీరు చెప్పుకుంటే చెప్పుకోవచ్చు. కానీ రైతుల బాధను రోజు చూస్తుంటే ఇది రైతు రాజ్యం కాదనిపిస్తుంది సింపుల్గా. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చూస్తారా? ఒక్కొక్కరు ఫ్రస్ట్రేషన్ చూడండి, పాపం ఎట్లా బయటపడాలని కూడా తెలుసు. ముందు జగ్గారి దగ్గర స్టార్ట్ చేద్దాం. అమెరికాలో కొలువు చేసినావు, చదువుకున్నావు, చదివితే మంచి కొలువు చేసినావు, 10 ఏళ్ళు పాలన చేసినావు, 4 సార్లు ఎమ్మెల్యే చేసినావు, అసెంబ్లీలో కూర్చోవాలా, కళ్ళు కాంపౌండ్లో కూర్చొని చర్చకు రమ్మనాల. చదువు రానవాడు కళ్ళు కాంపౌండ్కు రా అంటే అర్థం ఉంది. కానీ నువ్వు చదువుకొని 4 సార్లు ఎమ్మెల్యే చేసి 10 ఏళ్ళు పాలన చేసి నువ్వు ఆ పార్కు, ఇందిరా పార్కు రా,
వెంగళరావు పార్క్ కూడా చూసిందా జగ్గారెడ్డి ఏమన్నారో? సోమాజిగూడ ప్రెస్ క్లబ్ను కలుదుకునం అంటున్నాడు. మా జర్నలిస్టులు ఖండించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఖండించింది. ఏంది ఇది 30 సంవత్సరాలు మాకు ఏ ప్రభుత్వంతో అవసరం లేదు, ఏ పార్టీతో మేము పోము, మా ప్రెస్ క్లబ్ అనేది న్యూట్రల్ ప్రజావేదిక, అది అందరు జనమంతో వచ్చి అక్కడ ప్రెస్ మీట్ పెడతారు ఓపెన్గా, దాన్ని కలుదుకునం అంటున్నారు జగ్గారెడ్డి గారు. ఆ ప్రెస్ క్లబ్ అన్న అంత గౌరవం ఉంది కాంగ్రెస్ వాళ్ళకి, కలుదుకునని పోతారా అంటున్నారు. రేవంత్ రెడ్డి కార్యకర్తలు తీసుకొని ఏడికి వస్తాడు మరి? రేవంత్ రెడ్డి కార్యకర్తలు తీసుకొని అసెంబ్లీ లోపలికి తీసుకుపోతారా? కార్యకర్తలు కూర్చోబెడతాడా? కూర్చోబెట్టలేడు కదా. ఆయన కార్యకర్తలు తీసుకొస్తా అన్నప్పుడే బయట అని అర్థం చేసుకోవాలి, అసెంబ్లీ కాదు. అయినా అసెంబ్లీ పెట్టాలంటే కేసీఆర్ లేఖ రాయాలనా? కేసీఆర్ లేఖ రాస్తే అసెంబ్లీ పెడతారా? మొన్న బీసీ తీర్మానం కోసం పెట్టినరు, అసెంబ్లీ సమావేశాలు పెట్టినరు. కేసీఆర్ లేఖ రాస్తే పెట్టినరా? గవర్నమెంట్ అనుకుంటే అసెంబ్లీ పెడుతుంది. ఇన్నిసార్లు అసెంబ్లీ సమావేశాలు పెట్టిండ్రు కదా. ఎప్పుడన్నా ప్రతిపక్షం లేఖ రాస్తే అసెంబ్లీ పెడతారా? ఏ గవర్నమెంట్ అయినా సరే. ఇప్పుడు బనకచర్ల మీద 5 రోజులు పెట్టమని హరీష్ రావు అడిగింది, పెట్టేస్తారా? గవర్నమెంట్ ఎప్పుడు అనుకుంటే అప్పుడే మాత్రమే అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. స్పీకర్కు లేఖ రాస్తే స్పీకర్ పెట్టాడు సమావేశాలు. గవర్నమెంటు అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని డిసైడ్ అయ్యి గవర్నర్కు రాస్తే గవర్నర్ డిసైడ్ చేస్తారు. గవర్నర్ డిసైడ్ కాదు, గవర్నర్ యాక్సెప్ట్ చేస్తారు. డిసైడ్ కూడా కాదు, గవర్నర్ యాక్సెప్ట్ చేసి సెక్రటరీకి చెప్తారు అసెంబ్లీ సమావేశాలు పెట్టండి అని. అది కూడా రాంగే. అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని కూడా రాంగే. ఇంకా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు అందరూ అసెంబ్లీకి రమ్మంటే మీరు పోయి ఆడబెడతారా? మీ సవాల్ ఆడనా? అసెంబ్లీ రాని మాట్లాడదాం. ఎందుకు తెలుసా? అసెంబ్లీకి వస్తే ప్రతిపక్షాల గొంతుకు నొక్కేయచ్చు అని, మేమే మాట్లాడుకుంటాం, మా బుద్ధి గురించి చెప్పుకుంటామని. అసెంబ్లీ చర్చ ఏదైతేంది, జనాలకు కొనుకొచ్చే చర్చ అసెంబ్లీ అయితేంది, ప్రెస్ క్లబ్ అయితేంది, ఏదైనా రచ్చబండ అయితేంది. ఇక రేపు మమ్మల్ని ప్రశ్నించండి ఎవరైనా జనాలు, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేదంటే మీరు ఇప్పుడు మాట్లాడదు, ఎలక్షన్ అప్పుడే మాట్లాడాలి. ఎలక్షన్ అప్పుడు ఇచ్చిన హామీ కాబట్టి మీరు మళ్ళీ ఎలక్షన్ అప్పుడే మీరు అవి అడగాలి. కానీ మధ్యలో ఎవరు అడగొద్దు అంటారేమో రేపు ఇవన్నీ చూస్తుంటే అట్లే అనిపిస్తుంది. ప్లస్ జగ్గారెడ్డి చెప్పినట్టుగా అది ప్రెస్ క్లబ్ కలుదుకునం కాదు. మీరు ఒకవేళ కలుదుకునం అనుకుంటే మా జర్నలిస్టులకు చాలా మండుతుంది. అంటే గవర్నమెంట్లో ఉంటే మీకు అట్లా కనిపిస్తుందా అని. మీకు అలవాటు అయిపోయింది అట్లా. మీరు పోయే కలుదుకునాలు చూసి అలవాటు అయిపోయి లాస్ట్ ప్రెస్ క్లబ్ను కలుదుకునంతో పోలుస్తున్నారని అర్థమైంది. ఇక అద్దంకి దగ్గర మాట్లాడండి, అది కూడా వినండి. నేను అంటున్నా మరి ఈ మాట, కేసీఆర్ నీకు రావడం చేతగాక నీ బచ్చాగా అని పంపిస్తున్నావా? నీకు రావడం చేతక మేమేమో సానుభూతి, హాస్పిటల్లో పడ్డాడు, ఏమో ముసలోడు ఉంటాడో పోతాడో అని మేము అనుకుంటున్నాం. దాయకర్ అన్న మంచోడే, కానీ నోటి దూల బాగా 2 విషయాలు ఉన్నది ఇలా. కేటీఆర్ను బచ్చగాడు అన్నాడు, జనాలకు తెలుసు. అన్న కూడా ఉద్యమకారుడే, అద్దంకి దయాకర్ అన్న కూడా ఉద్యమకారుడే. సరే, ఇప్పుడు అవకాశం వచ్చింది ఎమ్మెల్సీగా, దాన్ని గౌరవప్రదంగా వాడాలి కదా. ఆ పదవిని చాలా గౌరవప్రదంగా వాడాలి, చాలా గౌరవప్రదంగా. దాన్ని జనాలకు ఎట్లా వాడాలనో అట్లే వాడాలి. ఆ నోటిని కూడా అట్లే వాడాలి. నోటితోనే కదా మనిషి ఏందని తెలిసేది. కేసీఆర్ ముసలోడు హాస్పిటల్ పడ్డాడు, వస్తాడో రాదని మేము అనుకుంటున్నాం, సానుభూతి చూపుతున్నాం మేము అంటున్నాడు. అది సానుభూతియా? ఎవరైనా ఏమనుకుంటారు? హాస్పిటల్ ఎవరైనా సరే పరమ శత్రువు హాస్పిటల్లో ఉన్నా సరే బతికి రావాలని కోరుకుంటాం మనం. బతికి రావాలి, అవసరమైతే మన చేతనైనా సహాయం చేద్దాం, అవసరమైతే మనం ఆకాంక్షిద్దాం. అరే ఎట్లయిందా పాపం, అంతే కదా. మన తెలంగాణలో ఒక శత్రువు, బద్ద శత్రువు పాపం చిన్నదేమో జరిగిందనుకో, చిన్న యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ పడ్డాడు, లేకపోతే వాళ్ళ ఇంటి ఎవరైనా ఏమైనా అయింది, మనకు తెలిస్తే ఏమంటాం? అరే గట్లయిందా అంటాం. అది సానుభూతి. అయ్యో పాపం అంటాం. గది చూపాలి. గది లేకపోతే అధికారం పర్మనెంట్ కాదు. ఏమున్నది? కేటీఆర్ 4 సార్లు మంత్రి అయ్యిండు, ఎమ్మెల్యే అయ్యిండు, 2 సార్లు మంత్రి అయ్యిండు. అవసరమైతే ముఖ్యమంత్రి అవుతాడేమో వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తే ఆయన్నే. మీరేమవుతారు? అట్లా తీసిపడేసినట్టు మాట్లాడితే మీ విలువనే తగ్గుతుంది. ఎవరిని తీసిపడేయాలని అవసరం లేదు. కేటీఆర్ జిహెచ్ఎంసీ డిపాజిట్ రానుడు ఒక స్థాయి ఉంటుందా? లేకపోతే అద్దంకి దయాకరు జిహెచ్ఎంసీలో డిపాజిట్ రానుడు ఒక స్థాయి ఉంటుందా? నేను పీసీ చీఫ్ అంటున్నాడు, కేటీఆర్ మీద మాట్లాడే నా స్థాయిగానే సరిపోడు అంటున్నాడు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యక్ష ఎన్నికల్లో ఒకసారి ఎప్పుడో జమానాలో గెలిచిండు, మళ్ళీ ఎప్పుడు గెలవలేంగా. ఆయన ఎవరో వాళ్ళ కార్యకర్తలు గుర్తుపడరని మేము పోల్ పెడితే చెప్తారు కింద. కోడికి డిక్కి బలవచ్చు కానీ పోయి చికెన్ షాప్ ముందర పోయి తొడగొట్టొద్దు, ఆడ కోసేస్తాడు. అట్లా ఉండకూడదు. రాజకీయాలు చాలా గౌరవంగా ఉండాలి. పరమ శత్రువు అయినా సరే గౌరవంగానే మాట్లాడాలి, అప్పుడే బాగుంటుంది. కేటీఆర్ కూడా అట్లా మాట్లాడద్దు. కేటీఆర్ ఉన్న
అట్లా మాట్లాడితే కూడా ఇట్లే ఖండిస్తాం. ఎవరైనా మాట్లాడద్దు. అర్థమైంది కదా? ఇంకో ఇది ఒకటి చూడాలి, ఇది ఇంపార్టెంట్. ఇంకో ఇదంతా ఇట్లా పెట్టింది చూడు. కేటీఆర్ ఈమె రకుల్ప్రీత్ సింగ్, ఈ సీటు రేవంత్ రెడ్డిది. పాపం రేవంత్ రెడ్డి సీటు రకుల్ప్రీత్ సింగ్కి ఇస్తారా? ఇంత మార్ఫింగ్ చేసిండ్రు కదా, రేవంత్ రెడ్డి ఇచ్చేదే తీసిండ్రు ఇక్కడ. రేవంత్ రెడ్డికి, మీ పార్టీ లీడర్కు, మీ మాజీ పీసీ చీఫ్కు, మీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రికి మీరు ఇచ్చే విలువ ఇదేనా? సీఎంకు హానరబుల్ సీఎం అని ఉంటుంది ఇక్కడ. హానరబుల్ సీఎం అంటే గౌరవమైన ముఖ్యమంత్రి. ఇక మీరు మీ ముఖ్యమంత్రికి అంత ఎట్లుంటుంది అంటే, వీళ్ళది ఎట్లుంటుందో తెలుసా? ఇది ఎవడో హెలికాప్టర్లో పోతున్నా అంట. హెలికాప్టర్లో పోతా దేవునికి మొక్కున్నా అంట, ఖచ్చితంగా ఆ ఊర్లో నా శత్రువు ఉంటాడు, ఆ ఊరికి పోగానే హెలికాప్టర్ వాడి మీద వాడు చావాలి వాడన్నా అని మొక్కున్నా అంట దేవునికి. ఆ హెలికాప్టర్ మీద పడితే వాడు బతాడు? హెలికాప్టర్ ఉన్నాడు బతకడు. అది కింద వాని మీద పడుతుందా? అక్కడ ఏమన్నా ఊలితే అది ఎలా పడుతుందో తెలియదు కింద. సేమ్ కాంగ్రెస్ వాళ్ళది అదే. పక్కన ఇజ్జత్ తీయబోయి వాళ్ళ సీఎంది వాళ్ళది ఇజ్జత్ తీసుకున్నారు. అట్లా ఉంటుంది వీళ్ళది. కానీ ఫ్రస్ట్రేషన్, అసలు ముఖ్యమంత్రి ఇరికిచ్చి ఢిల్లీకి పోయిండు కదా, తల్లికెళ్ళి ఎట్లా బయటపడాలి? కనీసం నిన్నమొన్నటి దాకా మేము రుణమాఫీ చేసినాం, మేము రైతు భరోసా ఇచ్చినాం, ఏదో జనాలకు పోయి చెప్తే బాగుండదు, కానీ మైకులన్నా చెప్పుకునే అవకాశం ఉంటుండే. ఈ ఇన్సిడెంట్ తర్వాత, ఈ సవాలు విసిరి పారిపోయిన తర్వాత, సవాలు విసిరి ఎవరు రాకపోవడంతోన పారిపోయానే అంటారు ఊళ్ళో. సవాలు విసిరి రాకపోతే నేను వస్తున్నా ఉండురా బాయ్ అంటే ఉంటాడు అవతలోడు, నువ్వు పోలేదనుకో వ్యవహారం చెడిపోయినట్టే. అట్లే జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న ఇజ్జత్ పోగొట్టుకున్నది. అసలు రేపు ఈ మాటలు మేము రుణమాఫీ చేసామని చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది. ఆడికి పోయిండే ఎంత మంచిగా ఉంటుండే. బీఆర్ఎస్లో 10 సంవత్సరాల తప్పులను లెక్క పెడుతుండ్రు కదా, వాళ్ళు సమాధానం చెప్పకపోతే వాళ్ళే డిఫెన్స్లో పడుతుండ్రు కదా. మీరు సంవత్సరాలనే మీకు మంచి అవకాశమే బీఆర్ఎస్ను ఇరికేనికే. ఇప్పుడు ఒకవేళ కేటీఆర్ యాక్సెప్ట్ చేయకపోతే ఆ సవాల్ను, ఖచ్చితంగా కేటీఆర్ 100% తప్పు అవుతుండే. ఇప్పుడు కేసీఆర్ యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే కేసీఆర్ ఆయన ఆరోగ్యం బాగాలేదు, లేకపోతే నా స్థాయి కాదనుకుని ఛానల్లోకి వెళ్ళి అనుకుంటున్నాడు. మోడీ అన్నాడు, మోడీ యాక్సెప్ట్ చెయ్యడు. కిషన్ రెడ్డి అన్నాడు, కిషన్ రెడ్డి సెంట్రల్ మినిస్టర్, ఆయన నేను యాక్సెప్ట్ చేయను అనుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ కూడా రాలే కదా, బీజేపీ స్టేట్ గవర్నమెంట్ ఏం రాలే ఇక్కడ ఇప్పటిదాకా. కానీ మీరు పిలిచిన ఒక ఆయన వచ్చిండు యాక్సెప్ట్ చేసి, మీరు పోకపోతే జనం ఏమనుకుంటున్నారు? సరుకు లేదు కాబట్టి సర్రం అని పోయిండు ఎక్కడనో. సరుకు ఉంటే ఎవరైనా వచ్చి మాట్లాడుతుంటారు కదా, అదే కదా మన భాషలో మాట్లాడుకునేది మనం. ఎనీవే, ఒక్క దెబ్బతో మొత్తం కింద మీద అయింది గవర్నమెంట్. ఖచ్చితంగా కింద మీద అయింది. ఇప్పటిదాకా వ్యవసాయ శాఖ మంత్రి స్పందించలే. అసలు వీళ్ళందరూ మాట్లాడుతారు కదా ఫ్రస్ట్రేషన్తోన. వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పటిదాకా సవాల్ మీద నోరు కూడా ఇప్పలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి నోరు ఇప్పలే. మినిస్టర్స్ ఎవరు మాట్లాడతలేరు. ఇది అనవసరమైన సవాల్, ఇదేం సవాల్, పనికిరాని సవాల్, అవతలోళ్ళకి అస్త్రాలు ఇచ్చే సవాల్ విసిరితే అవతలోళ్ళు డిఫెన్స్లో పడాలి. మనం చెప్తే అవతలోళ్ళు కింద పడిపోవాలి. అట్లాంటి సవాల్ ఉండాలి. కానీ ఇదేం సవాల్, పనికిరాని సవాల్ ఇచ్చిన ముఖ్యమంత్రి అని సొంత పార్టీలో మాట్లాడుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.